అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఇల్లు అంటూ 11వ తారీఖు శ్రీకారం చుట్టారో దాంట్లో భాగంగానే ఉద్యమకారులు ఎంతోమంది ఏదైతే వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నటువంటి సొంత ఇంటి కళ కోసం వాళ్ళు 250 గజాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి అది ఇప్పటికి కూడా నెరవేర్చలేదు. అదే బాటలో ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళకి కనీసం మేము అర్హులు అవుతాం, దాంట్లో అన్న ఇవ్వాలి అంటూ అందులో ఉద్యమకారులు కానివ్వండి కొంతమంది అయితే అనడం జరుగుతుంది. దానికి సంబంధించి మనతో ఉద్యమకారులు సామాజికవేత్త అంజనరావు గారు మనతో ఉన్నారు. చెప్పండి సార్, అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకైతే శ్రీకారం చుట్టారు, అది పేరు అయితే ఇందిరమ్మ ఇల్లు అని చెప్తున్నారు. 11వ తారీఖు శ్రీకారం చుట్టబోతున్నారు. కానీ ఉద్యమకారులకు కూడా 250 గజాలు ఇస్తామని చెప్పడం జరిగింది గతంలో ప్రభుత్వం. మరి దాని మీద మీరు ఏమన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా, లేకపోతే ఇదే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మీరు కూడా అప్లికేషన్ పెట్టుకుంటున్నారా? రజనీ గారు, ముందుగా ఆర్టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ₹1,00,000 లబ్ధిదారులకు పార్టీలకు అతీతంగా ఇచ్చారండి. అప్పటి నుండి తెలంగాణ కోసం అందరూ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 14 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా సొంతింటి కళ, తెలంగాణ రాష్ట్ర ప్రజల పేదల సొంతింటి కళ నెరవేరేలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాలయాపన చేశారు వాళ్ళు. ఇగొచ్చే ఆగొచ్చే అని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరు మీద కొన్ని దిక్కుల్నే పంచారు. అదైనా కూడా కట్టి ఇప్పటికి కూడా ఉత్సవ ఇండ్లలాగానే ఉన్నాయి. మొదట మరి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నాడు 2014లో మాజీ సీఎం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు జిల్లాలు తిరుగుతున్నటువంటి క్రమంలో మన ఓరుగల్లు ఉమ్మడి జిల్లా కూడా వచ్చారండి. వచ్చిన సందర్భంలో కూడా విలేకరుల సమావేశంలో సొంతింటి కళ నెరవేర్చడానికి మరి మనం యాటలకు వద్దాం, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాం, మరి కళ్ళుబొట్టు కూడా తీసుకొచ్చి నాకు పోస్తారా అని చెప్పి జోకేసి పాత్రికేయుల మిత్రులకు కూడా జర్నలిస్టులకు కూడా సమావేశం ఏర్పాటు చేసి మీకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఓరుగల్లు సాక్షిగా. ఈ చారిత్రాత్మకమైనటువంటి ఓరుగల్లులో హామీ ఇచ్చి 10 సంవత్సరాలు గడిచినప్పటికీ హన్మకొండలో అనేక ఉద్యమాలకు నిలయం హన్మకొండ. ఉద్యమాలకు కదా, అసలు ఉద్యమం అంటేనే పురిటిగడ్డ వరంగల్. కానీ వరంగల్లో చాలా మంది ఉద్యమకారులు తెలంగాణ సాధించడంలో కూడా కీలక పాత్ర పోషించారు. మరి వాళ్ళని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? అదేనండి, ఇప్పుడు పేదలను చిన్న చూపు చూశారు, అన్ని వర్గాల వారిని చిన్న చూపు చూశారు. లబ్ధిదారులు అనేటువంటి అసలే అర్హులకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు ఇప్పటి వరకు. 2 పర్యాయాలు 14, 18లో గెలుపొందినటువంటి మరి కేసీఆర్ గారు నాడు హామీ ఇచ్చిన మేరకు ఏ హామీ నెరవేర్చదని చెప్పుకోవచ్చు. ఈ ఉద్యమాలకు పురిటిగడ్డినటువంటి ఓరుగల్లు, చారిత్రాత్మకమైనటువంటి ఓరుగల్లులో అనేకమైనటువంటి ఉద్యమకారులు మరి ఈ ఓరుగల్లు వేదికనే ఉద్యమాలు జరిగినాయి. తెలంగాణ ఉద్యమం, మలిదశ ఉద్యమం అయితేనేమి. సో అందులో ఎంతోమంది జర్నలిస్టులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, కవులు, కళాకారులు, రచయితలు, అనేక మంది మేధావులు కూడా ఉన్నారు. ఉద్యమం కోసం తమ కుటుంబాలను కూడా మరి వదిలి అనేకటువంటి కేసుల పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. వారికి న్యాయం జరగలేదు. అర్హులైనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి గత 2014 నుంచి వెళ్ళి 18, 23 ఈ 2 పర్యాయాలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, మరి ఇప్పుడు వాళ్ళు ఇంతవరకు కొన్ని దిక్కుల పంచనే లేదు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మొత్తం బీటలు బారిపోతున్నాయి. అదే పరిస్థితి. ఇప్పుడు కొత్తగా నూతనంగా కొలువైనటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలనే మరి అధికారులతోటి మరి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో వారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఏదైతే 6 గ్యారెంటీలలో భాగమైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల హామీల భాగంగా ఇచ్చినటువంటి హామీలలో నెరవేర్చడంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఇటీవలనే మరి సచివాలయంలో మన ప్రజాభవనంలో అధికారులతోటి సమావేశమయ్యారు. మరి ఈ నెల 11న మరి ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. అది శుభ పరిణామం, దాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దాంతో పాటు స్థలం ఉన్న వారికి 5 లక్షలు ఇస్తామని కూడా చెప్పారు. మరి దాంట్లో మీరు అర్హులు అవుతారు కదా, మీరు కూడా అప్లై చేసుకోవచ్చు కదా. మరి ఇంకొకటి ఏంటంటే ఇల్లు లేని వారికి స్థలం ఉండి ఇల్లు కట్టుకున్న వారికి ₹5 లక్షలు మంజూరు చేస్తా అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే
ఇల్లు మన జాగ లేకుంటే కూడా జాగ చూపిస్తూ 5 లక్షలు అని చెప్పేసి ప్రకటించడం చేశారు. అంతేకాకుండా చాలామంది నిరుపేదలు, చాలామంది ఉద్యమకారులు మరి 250 గదాల జాగా కూడా ఇస్తానని చెప్పేసి వారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేమైతే ఆశిస్తూ ఉన్నాం. ప్రజా పరిపాలన కొనసాగిస్తున్నాడు. మరి 100 రోజులలోనే 6 గ్యారెంటీలు అమలు చేసిండు. మరి ఒక ప్రజా పరిపాలన అంటే ఒక స్వేచ్ఛమైనటువంటి వాతావరణంలో భావ స్వేచ్ఛ ప్రకటన మాట్లాడేటువంటి హక్కును కల్పిస్తూ ఉన్నాడు. మేధావులకు కానీ ఎవరు కానీ ఎవ్రీ టైం రావచ్చు మాట్లాడాలని చెప్పి చెప్తా ఉన్నారు. మాకైతే నమ్మకం ఉంది. తెలంగాణ కోసం ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకైతే న్యాయం జరుగుతుంది చెప్పేసి 250 గదాల జాగియాలి తెలంగాణ ఉద్యమకారులకు. తర్వాత వారిని గుర్తించాలి. వాళ్ళను ఫస్ట్ ప్రభుత్వం ఒక కమిటీ వేసి ఎవరైతే నిజమైన తెలంగాణ కోసం మరి వాళ్ళు పరితపించిలో కొట్లాడారో మరి వాళ్లకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో తమ ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా ఎంపిక చేసి వారు 250 గదాల స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇచ్చి సొంతిల్లు కట్టించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మొన్న మీరు ఒక సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కవులు, కళాకారులు, ఉద్యమకారులు అందరితో కలిపి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పెద్ద ఎత్తున ఒక సదస్సు నిర్వహించారు. దానికి మంత్రి సీతక్క గారు కూడా ముఖ్య అతిథిగా వచ్చారు. మరి ఆ రోజు ఏమన్నా ఈ అంశాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారా? ఓకే, తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి అందులో కవులు, కళాకారులు, మేధావులు అందరూ పాల్గొన్నారు. దానికి ముఖ్య అతిథిగా మరి సీతక్క గారు, మరి నాయన రాజేందర్ రెడ్డి గారు, మరి ప్రభుత్వం పక్షాన రియాజ్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. వారి దృష్టికి కూడా తీసుకెళ్తే సీతక్క గారు మరి స్పందించారు. గాదే ఇన్నయ్య గారు లాంటి వాళ్ళు కూడా, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ గారు, మరి అనేక మంది మరి ఉద్యమకారులు అనేక విషయాలు తీసుకెళ్లడం జరిగింది. అసలు తెలంగాణలో సహజ వనరుల విధ్వంసం జరిగింది. ఉద్యమకారులకు న్యాయం జరగలేదు. తెలంగాణ ప్రజలకు ఏమాత్రం జరగకుండా మరి అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు సీతక్క సానుకూలంగానే స్పందించి సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఉద్యమకారుల ఆకాంక్షలను, ఉద్యమకారుల యొక్క ఏవైతే కోరుకున్నారో ఎలా ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామికంగా తెలంగాణ ఏ విధంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ విధమైనటువంటి న్యాయం అంతకుముందు గత ప్రభుత్వంలో జరగలేదో ఇప్పుడు జరగాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నామని చెప్పేసి చెప్పిన సందర్భంలో సీతక్క గారు, మంత్రి సీతక్క గారు రెస్పాండ్ అయ్యారండి. రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా మీ ఉద్యమకారుల యొక్క ఆకాంక్షల, మీ మొత్తం డిమాండ్లను మా సీఎం గారి దృష్టికి, రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే దిశగా నేను కృషి చేస్తానని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది. విన్నారు కదా, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యమకారులు ఉన్నారో వారికి కూడా ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. ఉద్యమకారులని, కళాకారులని గుర్తించి నిజమైన అర్హులైన ఉద్యమకారులకి వాళ్ళ ఇంటి స్థలాలు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని ముందడుగేయాలంటూ చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ RTV ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.